విజయసాగర్ గారు, నిన్న ప్రజాగలం సభపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చూశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరిగే ఏ ఒక్క అంశమైనా నిన్న చోటు చేసుకుందా? గతంలో తిట్టిన నోళ్ళే ఈరోజు పొగిడాయి. అలానే ప్రధాని నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపుతున్న అంశాలు. గుడ్ మార్నింగ్ సతీష్ గారు. అట్లాగే గుడ్ మార్నింగ్ విజయసాగర్ గారు. కూడా నమస్కారం సార్. ఇప్పుడు ఏదైతే రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడుతున్నారో అవన్నీ కూడా గతంలో వాళ్ళు చేయాల్సినటువంటి, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు 5 సంవత్సరాల ముందు మాట్లాడినటువంటి మాటలు, మేము వస్తే చేస్తామని చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. హైదరాబాద్ రెవెన్యూ, హైదరాబాద్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతున్న రవిచంద్ర రెడ్డి గారు గెలిచిన మొదటి వారంలోనే తీసుకుపోయి మొత్తం దానదత్తం చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అంతవరకు ఉన్నటువంటి ఆస్తుల్ని ఒక్క హాకా భవన్ తప్ప, అసెంబ్లీకి ఎదురుగా ఉండే హాకా భవన్ తప్ప మిగతా భవనాలన్నీ రాసి చేసింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాయించారా? అప్పుల గురించి మాట్లాడింది, అప్పులు ఇప్పించాలని చెప్పింది, అప్పుల గురించి హైదరాబాద్ లో ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది, అధికారులు చర్చలు జరిపింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా? వాళ్ళు ఇమ్మంటే మేము ఇవ్వము ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా చెప్పింది తెలుగుదేశం ప్రభుత్వంలో కాదా? వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్క నెలలోనండి, ఒకే ఒక నెలలో మనకు హైదరాబాద్ ఉన్న ప్రాపర్టీస్ ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడైతే. అప్పుడు విభజించినటువంటి ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో, కంబైన్డ్ ప్రాపర్టీ హైకోర్టు అక్కడ ఉంటే కాదు ఉండకూడదు, మనం ఆంధ్ర రాష్ట్రం మనకు సపరేట్ గా రావాలని చెప్పేసి బలవంతంగా దాన్ని తీసుకొచ్చి పెట్టింది ఎవరండి? 10 సంవత్సరాలు విభజన హామీలు 10 సంవత్సరాలు ఉండంగా అది ఎన్ని ఇచ్చేసి విద్యుత్ బకాయిలు 7,200 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే ఆ 7,200 కోట్ల రూపాయల గురించి మీ అధికారులు 5 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజైనా సంప్రదించారా? వెళ్ళారు. వచ్చిన కొత్తలో కేసీఆర్ గారు అన్నదమ్ములు ఇద్దరు బిర్యానీలు తినుకుంటా వెళ్ళి ప్రపోజ్ చేశారు గోదావరి కృష్ణా జలవాటాల మీద, నాగార్జున సాగర్ మీద, లేకపోతే కృష్ణానది మీద ఆరుకట్టలు కడదాం, ఇటు కడదాం కాలువ, అటు కడతాం కాలువ, ఇంత వాటర్ వస్తా అంత వాటర్ వస్తుంది అని చెప్పేసి జలమంత్రి లేకుండా, లేదు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది లేకుండా వీళ్ళతో మాత్రం మాట్లాడుకొని ఒకటి ఇచ్చేసారు. 2 చర్చలు జరిగాయి మొత్తం హుష్కాకి. అది ఏమైందో తెలియదు. ఇవన్నీ చేసింది ఎవరండి? వైసీపీ ప్రభుత్వం కాదా? ప్రత్యేక హోదా గురించి రాజీనామాలు చేసింది ఎవరండి? వైసీపీ, ఇప్పుడున్న వైసీపీ ఎంపీలు కాదా? బుందేల్ఖండ్ ప్యాకేజ్ గురించి మేము అడుగుతాం, వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొని వస్తాం అని చెప్పింది ఎవరండి? వీళ్ళు కాదా? 5 సంవత్సరాల్లో ఏ రోజైనా బహిరంగంగా ముఖ్యమంత్రి దాదాపు 40-43 సార్లు వినట్టుంది అప్రాక్సిమేట్ గా, సబ్జెక్ట్ కరెక్ట్. ఏ మంత్రి చేతనైనా, ఏ అమిత్ షా గారి చేతనైనా, లేకపోతే ప్రధానమంత్రి గారి చేతనైనా, లేకపోతే ముఖ్యమంత్రి స్వయంగా నేను ఇది అడిగాను, వాళ్ళు ఈ మాట చెప్పారు అన్న మాట ఏ రోజైనా వైసీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు మాట్లాడిందా? మేము ఎన్డీఏ నుంచి 2019లో బయటకు వచ్చిన కారణమే, ముఖ్యమైన అంశమే ప్రత్యేక హోదా. కానీ ఇప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయలేదు కదా కేంద్రం గానీ ప్రధాని మోదీ గానీ. ఫుల్ఫిల్ చేయకుండానే ఎలా కుదుర్చుకున్నారనేది వైసీపీ అడుగుతున్న ప్రశ్న. ఇందాక మీరు ప్రస్తావించినట్టు గతంలో 2014 నుంచి 2019 వరకు ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ, 2019 నుంచి ప్రస్తుతం ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, మీరు 2 పార్టీల మీద బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం కేంద్రం చేయాల్సిన పనులు రాబట్టే విషయంలో. కానీ ఇప్పుడు కేంద్రం ఏం చేసిందని మళ్ళీ చేతులు కలిపారు. నిన్న ప్రధాని కనీసం ఏపీకి సంబంధించి ఒక తీపి కబురుని అందించలేదన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుంది. నేను చెప్తా. మోడీ గారు నిన్న ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ కు 2014-2019కి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్డ్ అండ్ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్స్ విశాఖపట్నము కానీ, అమరావతి దగ్గర నుంచి కానీ, తిరుపతి దగ్గర నుంచి కానీ, కర్నూలు దగ్గర నుంచి కానీ, ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి కానీ, డెవలప్మెంట్ నుంచి కానీ చదువుకుంటూ వచ్చారు. అది ఇచ్చినవి చెప్పారు కానీ ఇవ్వనవి చెప్పలేదు. ఇవ్వనపై స్పష్టత ఇవ్వలేదు కదా. కాదు ఇచ్చినవి ఎగ్జిక్యూట్ అయినవి, ఉన్నవి, ఆల్రెడీ ఫోర్స్ లో ఉన్నవి. ఇవన్నీ కూడా చదువుకుంటూ వచ్చింది. ఎవరి పీరియడ్ 2019-14లో వచ్చాయా? 2014-19 వచ్చాయా? 19 నుంచి 24 మధ్యలో వచ్చాయా? మోడీ గారు చదివినటువంటి ప్రతి పేరు
ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి ప్రతి ఇన్స్టిట్యూషన్, ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ గా 2014 2019 అది ఒక్క నిమిషం. అది కాకుండా నిన్న మోడీ గారి ప్రసంగంలో చాలా క్రిస్టల్ క్లియర్ గా లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ గోయింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్ విత్ అలయన్స్ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మోడీ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఒకటి ప్రధానంగా వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే ఈ అంశాలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. ఇది మొట్టమొదటి మీటింగ్. ఇది ఇంకా మోడీ గారు 4-5 మీటింగులు ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం. విజయసాగర్ గారు, అంటే నిన్నటి మోదీ ప్రసంగంలో ఎక్కడ కూడా, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన పేరు ప్రస్తావన అంశం కంటే చంద్రబాబు నాయుడిని గెలిపించండనో లేదంటే గతంలో ఆయన చేసిన ప్రొఫైలు ఎన్డీఏకి ఆయన పనిచేశారన్న ఏ అంశాలు ప్రస్తావించలేదు. రెండోది, మీరు పదే ప్రస్తావిస్తున్న 3 రాజధానులు కానీ, అమరావతి రాజధాని అంశం కానీ, పోలవరం కానీ, అలాగే మీరు అంటున్న ఈ లిక్కర్ అంశాలు కానీ ఇవేమీ అనలేదు. మంత్రులు పోటీ పడుతున్నారు, అవినీతులు అన్నారు, కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట అనలేదు. అంటే ఒక రకంగా ఎన్డీఏ గెలవాలనుకుంటున్నారు మోదీ, కూటమి ఎలా ఉన్నారు, రేపొద్దున 25 ఎంపీలు కూడా మనవే అన్న భావనలో మోదీ ఉన్నారని కొందరు పాయింట్అవుట్ చేస్తున్న అంశం. సతీష్ గారు, ముగ్గురు కలిసి పోటీ చేసేటప్పుడు ఒక పార్టీని గెలిపించమని ఎవరైనా మాట్లాడతారా? ఎన్డీఏ కూటమినే గెలిపించమంటారు. ఎన్డీఏ కూటమి అంటే తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉంటాయి. అసలు మీరన్న ఈ ప్రభుత్వం అరాచక ప్రభుత్వం, మోడీ గారు అన్నది అరాచక ప్రభుత్వం, ఇది గద్దె దిగాల్సిందే అని అంత క్లియర్ గా చెబితే మీరు జగన్మోహన్ రెడ్డి ఏమనలేదంటారు ఏంటండి? అరాచక ప్రభుత్వం అన్నాడు, మంత్రులు అవినీతిలో పోటీ పడుతుంది అన్నాడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు మీ ప్రజల పక్షాన శక్తి వంచన లేకుండా నిరంతరంగా మీకోసం పోరాడుతున్నారు చాలా కాలం నుంచి అని చెప్పారు ఆయన. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ బూత్ మీడియా ఉంటది కదా, అక్కడ మాత్రమే కూర్చుండే విశ్లేషకులు మాత్రమే మాట్లాడే మాటలు, వాళ్ళు చేత ఏర్పడినటువంటి యూట్యూబ్ బూత్ ఛానల్ కొన్ని ఉన్నాయి కదా, అందులో కూర్చుండే మాట్లాడే కొంతమంది వాళ్ళు విశ్లేషకులు అంట. ఎక్కడ విశ్లేషకులు, ఎవరు వాళ్ళు? విద్యాసాగర్ గారు రినోవ్డ్ ఎనలిస్టులు కూడా నిన్న చాలా మంది మాట్లాడారు. అంటే మనం అలాగని కాదు. రెండోది, తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆఫ్ ది రికార్డుగా మోదీ నుంచి ఇంకా మేము చాలా ఆశించాము, కరెక్ట్గా ఆయన చాలా క్యాలిక్యులేటెడ్గా మాట్లాడారు అని మీ పార్టీ నేతలు కూడా కొందరు అభిప్రాయపడ్డారు. మేము ఎక్స్పెక్ట్ చేసాం కొంత అని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడారు, కనీసం ఆ ప్రస్తావనలు ఏమీ లేకుండా, మీరు ఇక్కడ ప్రభుత్వంపై లేవనెత్తుతున్న అంశాల ప్రస్తావన లేకుండా చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా ప్రధాని మాట్లాడారు అన్నది కొంత నిన్న కనిపించింది. మీరు అన్నట్టుగా రేపు పొద్దున్న 2-3 సభలు ఉన్నాయి కాబట్టి ఇంకా అక్కడ ఏమైనా ప్రకటనలు చేయొచ్చేమో, అంటే మీరు అనుకుంటున్నట్టు చేయొచ్చు కూడా. కానీ నిన్నటి ప్రసంగం మాత్రం స్పెసిఫిక్గా కొంత పాయింట్అవుట్ చేసే విధంగానే ఉంది. ఒకటి సతీష్ గారు, నిన్న ప్రధానమంత్రి మోడీ గారు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఒక మాట అన్నారు. ఏమని? నిన్న కోడ్ వచ్చింది, ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను. మొట్టమొదటి ఎన్డీఏ సభ, మొట్టమొదటి ప్రచార సభ కూడా ఆయన. కోడ్ రాకమునుపు డేట్ ఫిక్స్ అయినటువంటి సభ, మధ్యలోనే మీన్ వైల్ కోడ్ వచ్చింది, ఫస్ట్ సభ ఆయన చేశారు. అంటే ఏంటంటే, కోడ్ రాగానే నేను మొట్టమొదటిసారిగా మీ దగ్గరకే వచ్చాను. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి, అంటే ఫ్యూచర్ లో ఉండాల్సినటువంటి రావాల్సినటువంటి డెవలప్మెంట్ కు సంబంధించి పూర్తిగా దాని మీద, అంటే ఒక మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన జరగక మునిపే పాల్గొన్నటువంటి మొదటి సభ. అంటే ప్రీ ఫిక్స్డ్ కాబట్టి నేనేమంటానంటే, ఉమ్మడి మేనిఫెస్టో తయారవుతుంది, అంతవరకు ఆగితే బీజేపీ రాష్ట్రానికి ఏం చేస్తుంది, బీజేపీ రాష్ట్రానికి ఏ రకంగా సహాయపడుతుంది, రాష్ట్ర ప్రభుత్వం అడిగినటువంటి ఏమన్నా ఉన్నాయా, ఆ రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్టు ఎంతవరకు కన్సిడర్ చేస్తారు అన్నది తొందరగా వీళ్ళు చూడబోతారు మొత్తం సినిమా. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా నేను ఇందాక అదే అన్నాను. విద్యాసాగర్ గారు నేను మీ విషయంలో ఆ ఒక్క మాటలు ఏకీభవించాను. రాబోతున్న సభలు ఉన్నాయి కాబట్టి అప్పుడు మళ్ళీ మాట్లాడతారా లేదన్నది మనం వెయిట్ చూడాలి. కానీ ఇంకో ఇంట్రెస్టింగ్ ఆయన చేసిన కామెంట్ ఏంటంటే, మీరు వైఎస్ షర్మిల కానీ ఆమె చేస్తున్న రాజకీయము, ఆమె మీడియా సమావేశాలు వీటన్నింటినీ బేస్ చేసుకొని చెల్లిని కాపాడలేని వాళ్ళు, చెల్లికి అన్యాయం చేసిన వాళ్ళు రాష్ట్రాన్ని ఏమి పాలిస్తాడో, రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తారని జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. కానీ నిన్న ఇద్దరూ ఒక్కటే,
అటు కాంగ్రెస్లో వైఎస్ షర్మిల కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఆ కుటుంబంతో వాళ్ళిద్దరూ ఒకటేనని మోదీ అన్నారు. మీరు కూడా వాళ్ళిద్దరూ ఒకటేనన్న మోదీ వ్యాఖ్యకు ఎండోర్స్ చేస్తారా? సతీష్ గారు, మీరు చేస్తున్న వాదనకి వైఎస్ షర్మిల విషయంలో ప్రధాని మోదీ చేసిన దానికి పూర్తి వేరియేషన్ ఉంది. ఏమండి సతీష్ గారు, ఇక్కడ మీరు బ్రాడర్ కాంటెక్స్ట్ లో దీన్ని చూస్తే బీజేపీ పార్టీకి దేశంలో ప్రధానమైనటువంటి ప్రత్యర్థి ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ, దేశం మొత్తం మీద. తెలుగుదేశం పార్టీ కన్ఫైన్డ్ అయినటువంటి ఏరియా, కన్ఫైన్డ్ అయినటువంటి పార్టీ, లేకపోతే వైసీపీ కూడా కన్ఫైన్డ్ అయినటువంటి రీజనల్ పార్టీస్ ఇవన్నీ కూడా. సో ఎక్కడ కూడా ప్రధాన జాతీయ పార్టీలు ఎక్కడ కూడా ఏ వేదిక పంచుకున్నా సరే ప్రధాన ప్రత్యర్థి, దేశంలో ప్రధాన ప్రత్యర్థిని టార్గెట్ చేయడం అత్యంత సహజమైనటువంటి విషయం ఒకటి. రెండవది, షర్మిల గారు వైసీపీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా షర్మిలా గారిని టార్గెట్ చేయడం అనేది అత్యంత సహజము, అది ర్యాండమ్ గా జరిగిపోయేటువంటి విషయం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు, రెండు ఆమెకి అన్యాయం చేశారని మీరు కానీ తెలుగుదేశం పార్టీ నేతలు అందరూ మాట్లాడుతున్నారు. లేదు, జగన్మోహన్ రెడ్డి వైఎస్ షర్మిల ఒక్కటని మోదీ అనటం చాలా కొంత పూర్తి వేరియేషన్ ఉన్న అంశం కదా విద్యాసాగర్ గారు. అంటే వైఎస్ షర్మిల గారిది వ్యక్తిగతమైన అంశాలు ముడిపడి ఉన్నటువంటి అంశంలో తెలుగుదేశం పార్టీ బాబాయ్ చంపిన కేసులో గానీ ఆమెకు అన్యాయం జరిగిన వ్యక్తిగతమైన అంశాలు అవి, పార్టీ అంశాలు కాదు. మీరు వ్యక్తిగత అంశాలను పార్టీ అంశాలుగా పరిగణిస్తే అది కొద్దిగా డిఫరెన్స్ అయిపోద్ది. అంటే వాళ్ళిద్దరూ ఒకటేనని మీరు అంటున్నారా? ఇర్రెస్పెక్టివ్, ఈవెన్ వైసీపీలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు కూడా వైఎస్ షర్మిలకు సపోర్ట్ చేస్తున్నారు వ్యక్తిగతంగా. ఎందుకంటే బాబాయ్ చెప్పిన కేసులో గానీ, లేకపోతే ఆమెకు ఆస్తుల పంపకం విషయంలో గానీ, సునీత గారి విషయంలో గానీ, అవినాష్ రెడ్డి విషయంలో గానీ, లేకపోతే వాళ్ళ కుటుంబ వ్యవహారాల్లో గానీ, ఇవన్నీ కూడా వైసీపీలో కాదు, రాష్ట్రంలో చాలా మంది ప్రజలు. విద్యాసాగర్ గారు, ఇప్పుడు పాప రవిచంద్ర రెడ్డి గారు ఎందుకు అంత బాధపడిపోతున్నారు లోకేష్ గారి స్టేజ్ మీద లేకపోతే నాకు అర్థం కాలే. ఆయనకి ఎందుకు అంత బాధ? మీకోసమే మాకేసం వద్దు, మా కోసం మీరు బాధపడద్దు, మీకోసమే మా కోసం మీరు బాధపడకండి, మా కోసం మీరే బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరు బాధ చూసుకుంటే ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, వేరే వాళ్ళ గురించి విమర్శలు అవసరం లేదా? రవిచంద్ర రెడ్డి గారు, ఐఎమ్ ఆఫరింగ్ యూ, మీరు మా పార్టీ మీద మా గురించి అంత ఆలోచించే పరిస్థితి ఉంటే ఐఎమ్ వెల్కమ్ యూ, కమ్ అండ్ జాయిన్ ఇన్ అవర్ పార్టీ, నో ఇష్యూ. మా గురించి అంతా ఆలోచిస్తున్నారు కదా, వెరీ థ్యాంక్ఫుల్. మీ పార్టీ పాకిస్తాన్ తో పోల్చుకుంటే భారతదేశ వాసులు, వైఎస్ఆర్సీపీ వాసులు మిమ్మల్ని పాకిస్తాన్ పార్టీతో పోలుస్తాం మేము. అట్లా కాదు, ఏ పార్టీ బతుకు ఏందో అందరికీ తెలుసు. విజయమ్మ గారిని ఎట్లా అవమానకరంగా స్టేజ్ నుంచి చేసి రాజీనామా చేసి మెడబట్టి బయట నొక్కారో అందరికీ తెలుసు. తల్లిని కూడా ఇంటికి పిలుచుకోలేనటువంటి దరిద్రుడు విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు, అలాంటి పదాలు వద్దు, అలాంటి పదాలు వద్దు, మెడపట్టి దరిద్రుడు అలాంటి పదప్రయోగాలు దయచేసి వద్దు, అలాంటి వద్దు, అలాంటి వద్దు. రవిచంద్ర రెడ్డి గారు కామెంట్స్ కొన్ని చేశారు, లేకపోతే నేను ఇంకా గట్టిగా మాట్లాడతాను. రైట్, అలాంటి పదప్రయోగాలు వద్దు దయచేసి. పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ ఇస్ ద పార్టీ ప్రెసిడెంట్, ఈస్ రిప్రజెంటింగ్ హిస్ పార్టీ. ఆయన పార్టీ నుంచి ఆయన ప్లస్ 5 మంది ఎన్ఎస్జీ వాళ్ళు ఇచ్చిన లిస్టు ప్రకారం 5 మంది ఒక పార్టీ నుంచి రిప్రజెంట్ చేసిన 5 మెంబర్స్. ఆ లిస్టు ప్రకారం వాళ్ళు వచ్చి కూర్చుంటే దత్తపుత్రుడికి ఎవరు ఇచ్చారు ప్రయారిటీ? ఎన్ఎస్జీ ఏమైనా చంద్రబాబు నాయుడు చేతిలో ఉందా? లేకపోతే ఎవరి చేతిలో ఉంది? చంద్రబాబు నాయుడు చెప్తే ఆయన కూర్చున్నాడా? పార్టీకి ఎన్ఎస్జీ ఇచ్చిన వాళ్ళు, ఎన్ఎస్జీ తెలుగుదేశం పార్టీ నుంచి 5 మంది, బీజేపీ నుంచి 5 మంది, జనసేన నుంచి 5 మంది. అసలు ఈ వేదిక మీద ఎవరున్నారు దానిపై అసలు చర్చ కాదు, అది అసలు చర్చ కాదు. మోదీ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు, ఆ ప్రస్తావించారు అనేది రాజకీయపరమైన అంశాలు, ఖచ్చితంగా డిబేటబుల్. దత్తపుత్రుడు ఆయన చెప్పించాడా? రవిచంద్ర గారు మొదట్లో చెప్పారు, రవిచంద్ర రెడ్డి మొదట 17,000 కోట్ల రూపాయలకు ప్యాకేజీకి సంతకం పెట్టాట. గవర్నమెంట్ లో ఉన్నారు కదా, why don't you bring that in the limelight? చూపించండి.